సార్ వెల్కమ్ సార్ సుకుమార్ గారు. థ్యాంక్ యూ. అండ్ నాన్నకు ప్రేమతో సినిమా ఫస్ట్ డే కొంచెం ఏదో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా తర్వాత అది పికప్ అందుకొని మంచి సక్సెస్ టాక్ వచ్చింది, చాలా ఆనందం. ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ వెరీ హ్యాపీ బికాస్ నేను చాలాసార్లు చెప్తాను ఏంటంటే ఏదైనా ఒక ప్రయత్నానికి సంబంధించిన జర్నీ అంతా అంటే మనం చేసే రిజల్ట్ గురించి పట్టించుకోకూడదు, మనం చేస్తున్న పని మనకు ఆనందాన్ని ఇవ్వాలి అని. కానీ నా దృష్టిలో నాకు అది రాంగ్ అయిపోతుంటుంది. ఎందుకంటే చేసే ప్రయత్నం అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది నాకు బాగా. కాబట్టి ఆ ఫస్ట్ డే రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజే నేను ఆనందం పొందుతాను, మళ్ళీ నా కష్టాలు స్టార్ట్ అవుతాయి. సో అందుకనంటే కంపల్సరీ నాకు సక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది కదా, అసలు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఇంత కష్టపడి తీశారు సినిమా, ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? బాగా డిప్రెస్ అయిపోయానండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ రావు నాకు. అంటే లక్కీగా ఇంకో ఛాన్స్ వచ్చింది. దట్ ఈస్ బికాస్ అందరు సపోర్ట్, మెయిన్ మీడియా సపోర్ట్, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇవన్నీ నేను ఒకటి బాగా సపోర్ట్ చేయడం వల్ల ఐ థింక్ ఓవర్సీస్ కలెక్షన్స్, మీరు హైదరాబాద్ కలెక్షన్స్, బెంగళూరు కలెక్షన్స్ ఫర్ వన్ నేను ఒక్కడికి చెప్తున్నాను. సో ఇవన్నీ కలిపి నాకు ఇంకో సినిమాని ఇచ్చాయి. సో దీన్ని కూడా నేను చేసుకోలేకపోతే అంటే ఫస్ట్ యాక్చువల్గా బిగినింగ్ చాలా మంచి టాక్ వచ్చింది సినిమాకి. మార్నింగ్ షో ఐ థింక్ 8 o'clock 9 o'clock 10 o'clock కల్లా ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్. సో తర్వాత ఇండస్ట్రీలో ఎందుకు కొంచెం మిక్స్డ్ రివ్యూ అనేది షార్ట్ అయింది. నేను ఇది ఫస్ట్ డే గురించి చెప్తున్నాను. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు కాల్స్ మాత్రం ఆగలేదు. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఊళ్ళ నుంచి వచ్చాయి. ఇది మనం ఏదైతే బీ సెంటర్ సి సెంటర్ అనుకుంటున్నామో మా ఊరు నుంచి ఎప్పుడు కాల్ చేయని వాళ్ళు, చుట్టుపక్కల నుంచి కాల్ చేయని వాళ్ళు, ఈ జస్ట్ తెలంగాణ పల్లెటూరు నుంచి, రాయలసీమ పల్లెటూరు నుంచి ఎవరైతే కొంచెం తెలిసిన కనెక్షన్స్ ఉంటాయి కదా, ఏ అసిస్టెంట్ కనెక్షన్స్ ఏ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ నుంచి. సో ఆ కాల్స్ అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, మేబీ ఏదో నడుస్తుంది కానీ ఎక్కడో కాన్ఫిడెన్స్ మాత్రం నిలబెడుతూ ఉంది. బట్ ఈవినింగ్ 7:30కి దెన్ బాపీ కాల్ మీ తెలిసి ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఫస్ట్ సెకండ్ షో ఫుల్స్ నిజంగా ఏదైనా ఉంటే కనుక ఇలా ఫస్ట్ సెకండ్ షో ఫుల్స్ అవ్వవు. బీసీ కూడా చాలా స్ట్రాంగ్గా ఫుల్ అవుతున్నాయి, క్రౌడ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈస్ గోయింగ్ బై వెరీ బిగ్ హిట్ అని. సో దెన్ అప్పుడు నాకు కొంచెం మనసు కుదిరిపడింది. బట్ ఈ లోపల ఒక 5-6 hours మాత్రం నరకేతను అనిపించాను డెఫినెట్గా. అంటే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇందులో ఎమోషన్ ఉంది, ఎమోషన్ అందరూ కనెక్ట్ అవుతారు. అలాగే సినిమా ఇప్పుడు నేను కమర్షియాలిటీని, ఈ సినిమా కమర్షియల్లో ఉన్న పాయింట్ ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే ఎన్టీఆర్ ఇస్ మై కమర్షియల్ పాయింట్. తన్ని ఆ ఇంటెలిజెన్స్ చూపించిన కమర్షియల్ పాయింట్ అని నేను ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఎన్టీఆర్కి ఇంటెలిజెన్స్కి థ్రిల్ అవుతారు ఆడియన్స్ అందరూ అని. అలాగే ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరోని చూసుకుని డెఫినెట్గా వాళ్ళు హై ఫీల్ అవుతారు అనుకున్నాను. కాబట్టి అసలు నాకు ఎప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్పండి, మార్నింగ్ 8 o'clock లేచాను. అంటే నాకు రిజల్ట్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా నేను నైట్ పడుకునేవాడిని కాదు. కానీ హ్యాపీ పడుకున్నాను వర్క్ అయిపోయిన తర్వాత. మీన్స్ ఎందుకంటే కంటిన్యూస్గా అది కూడా కారణం అయి ఉండొచ్చు. నేను కంటిన్యూస్గా స్లీప్లెస్ నైట్స్ వర్క్ చేస్తూ వస్తున్నాను. వచ్చినప్పుడు 3 o'clock 3:30కి పడుకున్నాను. ఐ వోకప్ బై 8 o'clock. అంటే మీ ప్రతి సినిమాకి ఇది కామన్ అయిపోతుంది కదా, డివైడ్ టాక్, నెగిటివ్ టాక్ అన్నది ప్రతిసారి. మన మీరు ప్రొడ్యూస్ చేసిన కుమారి 20F నుంచి అంతకు ముందు తీసిన జగడం కావచ్చు, ప్రతిదానికి ఇది కామన్ అయిపోతుంది. ఏంటనుకుంటారు దానికి రీజన్? మేబీ ఎక్కడికో ప్రేక్షకులకి నాకు అంటే నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది సాధారణంగా ఏం జరుగుతుందంటే సినిమా అనేది ఇప్పుడు సపోజ్ నేను బాగా గుర్తుండి నాకు శంకరాభరణం ఒకటి, చిరంజీవి గారు విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా స్వయం కృషి ఒకటి. నేను కొన్ని మూవీస్ నేను చిన్నప్పుడు మేబీ నేను చిన్నవాడినా కానీ నాకు ఆ రిజల్ట్ గుర్తుంది, అందరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం అనేది. చిన్నప్పుడు నేను సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి ఓహో తెలిసిన గురించి ఆ రిజల్ట్స్, సినిమా రిజల్ట్స్ అన్నీ గుర్తున్నాయి. సో స్వయం కృషి లాంటి సినిమా ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకు టాక్ వస్తుందంటే బీనింగ్ వెళ్ళే ఆడియో చిరంజీవిని ఒక మాస్ హీరో అలా చూడాలి ఎలా చూడడం అని థియేటర్కి వెళ్తారు. బట్ వన్స్ సినిమా కనెక్ట్ అయిన తర్వాత ఫ్యామిలీస్ రన్ ఇట్ హాస్ అంటే అది వెరీ బిగ్ హిట్ అప్పుడు నెమ్మదిగా. సో ఫస్ట్ మేబీ సినిమాకి నేను వాళ్ళకి సరిగా క్లూ ఇవ్వట్లేదేమో, లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు థియేటర్ వచ్చేట్టు చేస్తున్నారేమో. వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారేమో. సో ఆ తర్వాత దే రియలైజ్ అండ్ తర్వాత హిట్ అవుతున్నాయేమో. బట్ నాకు తెలిసి ఏంటంటే ఆర్య 100%లో రెండు యునానిమస్ వచ్చాయి.
అలా ఎక్కడో నాకు ప్రేక్షకులకి మధ్య ఒక చిన్న అంతరం ఉంది. ఆ అంతరం మార్నింగ్ షోతో కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ తర్వాత సెటిల్ అవుతుంది అంతే. మీరు పజిల్ తగ్గిస్తే అవి యునానిమస్గా వస్తున్నాయి, పజిల్స్ ఎక్కడైతే పెడుతున్నారో అవి డిబేట్ టాక్ వస్తుంది. అది యాక్చువల్లీ నేను పజిల్స్ పెడుతున్నాను అనుకోవట్లేదు, అదేమైపోయిందంటే రైటింగ్ ప్రాసెస్ అయిపోయింది. మేబీ అందులో నేను తప్పించుకోలేకపోతున్నాను, బట్ దిస్ టైమ్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ టైం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అసలు ఇంతకీ ఈ సినిమా గురించి మాట్లాడుకుందామని ఇంకా డిసైడ్ కాదండి. ఇంకా మామూలు పేపర్లో రాస్తారు కదా, చర్చల దశలో ఉన్నాయని. అదే నా మాట కూడా. నేను బేసిక్గా మీరు చాలా ఎప్పుడు చూసినా మీరు స్టేజ్ మీద కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, మామూలుగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఎప్పుడు ఒక టెన్స్ అంటే ప్రశాంతత అన్నది మీ ఫేస్లో కనబడదు అసలు. ఎప్పుడు ఏదో అంటే నెక్స్ట్ లెవెల్లో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి దానికి రీజన్ అసలు? అది ఏమీ తెలియదండి. మేబీ కాన్సన్ట్రేషన్. అవునా? అబ్బా, ఎంత మంచి పాయింట్ పెట్టారు మీరు. చాలా దారుణ విషయం ఇది. ఎందుకంటే సేమ్ అదే మాట మావాడు అంటుంటుంది ఇంట్లో. ఇది నేను సడన్గా మాట్లాడుతూ ఇటు వెళ్ళిపోతుందిగో అని నాతో మాట్లాడు, నువ్వు కాన్సన్ట్రేషన్గా మాట్లాడలేదు. పేపర్ మాత్రం కాన్సన్ట్రేషన్గా చదువుతున్నావు నువ్వు. సో నాకు ఏదైనా కావాలితే పేపర్లో ఇస్తాను అని ఓ నిజంగా అలాగే చేసింది అనమాట. నేను పేపర్ చదువుతుంటే మధ్యలో ఒక ప్రింట్ అయిపోయి ఒకటి లాక్ చేసింది. ఓ మ్యాటర్ ఈవినింగ్ మన సినిమాకి వెళ్ళాలని విషయం అంటించింది దానికి అని చెప్పి చూసి మా వైపు చూశాను. ఏంటంటే రోజు పేపర్ చదువుతాను చెప్పింది అనట్లేదు నువ్వు, కాబట్టి నాకు కావాల్సిన ఏదైనా కావాలంటే కనుక పేపర్లో ఇచ్చాను అట్లా వేసానని చెప్పింది. అదేంటంటే రెస్ట్లెస్నెస్ అంటే ఒకటి మేబీ కాన్సన్ట్రేషన్ లేపడం, ఇంకోటి ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తానని మాత్రం కాదు. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక చిన్నప్పుడు అంటే ఎక్కడో అలవాటు అయింది ఏంటంటే ఏదైనా ఏమైనా అన్నానేమో, ఏదైనా బాధపట్టానేమో, మళ్ళీ అంటే అది ఎక్కువ ఎవరినో ఏదో అనేసాను, లేకపోతే ఐ థింక్ దాని నుంచి తప్పించలేకపోతున్నా మేబీ. అంటే మళ్ళీ నేను దాన్ని మళ్ళీ నేను ఏదో అనేసాను, వాళ్ళు ఏమైనా ఫీల్ అయి ఉంటారు, యాక్చువల్గా వాడికి నేను ఏదో చేస్తాను నువ్వు చేయలేదు. సో యాక్చువల్గా ఇవి ఎక్కువ ఆక్యుపై చేస్తుంటాయి నా బ్రెయిన్లో తప్ప మరీ సినిమా గురించి అని కాదు. సినిమా ఆలోచిస్తుంటాను కానీ ఈ ప్రాసెస్లో మిగతా స్పేస్ అంతా ఇవే ఆక్రమిస్తుంటాయి. నేను చాలా ట్రై చేస్తాను అందులో బయటపడాలని, కుదరట్లేదు అంతే. ఫ్యామిలీతో కూడా ఎక్కువ స్పెండ్ చేయరని విన్నాను. నేను చేసిన రీసెర్చ్ లాంటి మొత్తం ఇక్కడే 1, 2, 3 ఇక్కడే మీ రూమ్లో పడుకొని చాప్ వేసుకొని పడుకొని ఉంటారంట. అసలు ఇంటికి కూడా 100 అడుగులు వేస్తే ఇల్లు అయినా కూడా వెళ్ళారంట, ఎప్పుడో మార్నింగ్ లేసి వెళ్తారంట. అంటే ఎంత మీ మీద మీకు ఎంత ధ్యాస లేకపోతే అలా ఉంటారు మీరు, సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే అలా చేస్తారు. కానీ మీ ఇంటర్వ్యూ మాత్రం 2 షర్ట్లు మార్చుకొచ్చారు. అది గమ్మత. అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఏదో ఆలోచన ఉంటే తప్పించి ఇవి జరగవు ఇక్కడ. అంటే మీ రూమ్ చూశాను, మీ రూమ్ పెద్ద లగ్జరియస్గా ఉంది అంటే లేదు, మామూలుగా కృష్ణానగర్లో ఒక బ్యాచిలర్ ఎలా ఉంటారో అలా ఉంది. చాప్ వేసుకొని పడుకుంటే అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఇంకా మీకు వేరే వాటి గురించి ఆలోచన ఉండదు. అంటే ఏంటి అది? అదే లేదండి, మెయిన్ ఏంటంటే జెన్యున్ కారణం ఏంటంటే దానికి నా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకపోవడం. ఎంత ట్రై చేసినా కంప్లీట్ అవ్వదు. నా అసిస్టెంట్స్ ఇబ్బంది పెడుతుంటాను, నేను ఇబ్బంది పడతాను, నేను కూర్చుంటాను, కానీ సీన్ మాత్రం కంప్లీట్ అవ్వదు. స్పాట్కి వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేస్తే కానీ సీన్ కంప్లీట్ అవ్వదు. షూటింగ్ అయిన తర్వాతే మేము స్క్రిప్ట్ రాస్తాం సాధారణంగా, ఇది నమ్మండి మీరు. అంటే స్క్రిప్ట్ అంటే ఉద్దేశం వాట్ ఎవర్ ద రైటర్స్ దే రైట్, నేను రాసేది రాయడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఇవన్నీ కాంబినేషన్తో ఒక మిక్స్ ఉంటుంది చూసారా, లేదా అక్కడ ఏదైనా స్పాట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కలిపానంటే అక్కడే వస్తున్నాను. వన్స్ అందరు కెమెరా పెట్టుకొని ఆర్టిస్టులు కూర్చోగానే అక్కడే నాకు ఏదో ఒక ఫ్లో వస్తుంది, అప్పుడు అన్నీ కనెక్ట్ అయ్యి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల కంప్లీట్ అవుద్ది, వెళ్దాం ఇంటికి. ఈ ఒక్క సీన్ నేను నిరంతరం ట్రై చేస్తుంటాను అనమాట, ఈ సీన్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్దాం, లేకపోతే ఈ సీక్వెన్స్ ఏదో ఉంది ఇందులో ప్రాబ్లం ఉంది ఇది కంప్లీట్ చేసి ఫ్యామిలీ స్పెండ్ చేద్దాం. నీకు ఎందుకే రేపు రేపు ఈవినింగ్ వెళ్ళి సినిమా తీసుకెళ్తాను కదా, లేకపోతే నేను పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాను కదా అని చెప్తుంటాను. అండ్ ఈవినింగ్ అలా అని ఎంత 2 o'clock మధ్యాహ్నం 12 o'clock అలా అయిపోతుంది అనుకుంటాను, అవ్వదు, 4 అవుద్ది, 5 అవుద్ది. సో తను కాల్ చేస్తుంది, పోస్ట్పోన్ చేస్తాను, అలా పోస్ట్పోన్ చేస్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అంతే. ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయా మీరు ఈ విషయంలో? ఉన్నాయి, గొడవ ఉంటాయి కామన్గా. ఇక తను ఉంటుంది మామూలుగా. ఏంటంటే ప్రాబ్లం అంటే మావాడితో ప్రాబ్లం ఏంటంటే నైట్ 2 o'clock అని వెయిట్ చేస్తుంటుంది, నైట్ 2 అయినా 3 అయినా వెయిట్ చేస్తుంటుంది, ఏ టైం అయినా కాల్ చేస్తుంటుంది. సో అదొక ప్రాబ్లం. నేను వస్తాను పడుకో అయిపోతుంది కదా, ఇంకెంత డిస్కషన్ అయిపోతుంది వస్తాను. సో నేను చెప్పేది అప్పుడు నిజమే, ఇలా నేను వస్తానన్నమాట నిజమే, అదే నిజంగానే చెప్తాను అన్నమాట నేను. కానీ తర్వాత ప్రాబ్లం అయితే మిస్ అయిపోయి అది వేరేగా మారుతుంది. కానీ మాటించుకోవడం మీరు ఇక్కడే పడుకుంటారంట కదా చాప్ వేసుకొని, దాని గురించి అంటే ఏమవుతుందంటే నైట్ ఆ టైంకి వెళ్ళి 4 o'clock వెళ్ళి మళ్ళీ లేపి డిస్టర్బ్ చేస్తే పిల్లలు కదులుతారు, వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ తనతో వాళ్ళతో కూర్చోవలసి వస్తాను నైట్ అంతా మళ్ళీ. సో తనంతా లేకుండా పోతుంది నేను కూర్చొని. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం సార్.
అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayinandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.